హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకున్నాం రండి. ముందుగా చికెన్ పికిల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కొంచెం వాటర్ పెట్టుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు తీసుకొని ముందు దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఈ హాట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ క్లీన్ చేసుకున్న చికెన్ దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఇట్లా కొంచెం సేపు బాయిల్ అవ్వనిద్దాం. కొంచెం సేపు 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసుకొని వేరే బౌల్లో పెట్టుకొని అది చల్లారనివ్వాలి. ఇది ఒక పౌడరు, ఇది మిక్సీ పట్టాను. అది వేరే బౌల్లో తీసుకొని చల్లారనివ్వండి. చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో క్వాంటిటీ తగ్గట్టు నేను 250 గ్రామ్స్ క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ తీసుకున్నాను. ఆ ఆయిల్ హీట్ అవ్వగానే ఈ చికెన్ని దాంట్లో వేసుకొని కొంచెం బ్రౌన్ రెడ్డిష్గా వచ్చిన వరకు డీప్ ఫ్రై చేద్దాం. అంటే క్రిస్పీగా ముక్క గట్టిగా అయితే రాదండి, మనం ఉడకబెట్టినాం కదా, బాగా సాఫ్ట్గా ఉంటుంది ముక్క. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. నేను కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, పొట్టు తీసింది, ఒక 5-6. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయాలి. దాంట్లో మళ్ళీ కొంచెం ఇది కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో కొంచెం జింజర్ పేస్ట్, అల్లం పేస్ట్ కూడా వేయాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. మనం ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా పౌడర్ చేసుకుంది, ఆ పౌడర్ కూడా పచ్చియే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ పౌడర్ కూడా వేసుకొని పచ్చివాసన కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ అలా, ఒక 2 మినిట్స్ అలా పచ్చివాసన స్మెల్ పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ క్వాంటిటీ తగ్గట్టు కారం, నేను 250 గ్రామ్స్కి తగ్గట్టు కారం, మీరు ఎంత తినేదైతే అంత కారం వేసుకోవాలండి. దీనికి పికిల్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కొంచెం కారం, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కొంచెం లెమన్ టేస్ట్ చాలా చికెన్ పికిల్కి డిఫరెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో.